వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. సొంత గడ్డపై హక్కుల కోసం పోరాడే ప్రజలను తూటాలతో అణిచివేయాలని చూస్తే ఏమవుతుంది? ఆ అణిచివేత కాస్త అంతర్జాతీయంగా విప్లవంగా మారుతుంది. సరిగ్గా ఇదే ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ విషయంలో జరుగుతోంది. ముజాఫర్బాద్ వీధుల్లో మొదలైన స్థానిక ప్రజల ఆగ్రహం ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడి నివాసమైన వైట్ హౌస్ ముంగిటకు చేరింది. ఇస్లామాబాద్ పాలకుల దుశ్చర్యలను ప్రపంచం ముందు ఉంచేందుకు కాశ్మీరీ ప్రవాసులు నడుం బిగించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ వెలుపల జూలై 13న ఒక అసాధారణ వాతావరణం నెలకొంది. వాషింగ్టన్ డీసీ, మేరీల్యాండ్, వర్జీనియాతో పాటు అమెరికాలోని ఇతర ప్రాంతాలకు చెందిన వందలాది మంది జమ్మూ కాశ్మీర్ కమ్యూనిటీ సభ్యులు వైట్ హౌస్ ముందు గుమ్మిగూడారు. తమ స్వస్థలమైన పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ పాలకుల ఇనుప పాదాల కింద నలిగిపోతున్న తమ వారికి మద్దతుగా వారు ఈ నిరసన చేపట్టారు. ప్రదర్శనకారులు చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రభుత్వ ఉగ్రవాదాన్ని ఆపండి అంటూ వారు చేసిన నినాదాలు వైట్ హౌస్ పరిసరాలను హోరెత్తించాయి. ఇస్లామాబాద్లోని పాలకులు పీఓజేకే ప్రజలపై విధిస్తున్న నిరంకుశ ఆంక్షలను, వారి ప్రజాస్వామ్య మరియు ఆర్థిక హక్కుల హరణను ప్రపంచ దేశాలకు వివరించే ప్రయత్నం చేశారు. ఈ నిరసనను జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ, ప్రవాస కాశ్మీరీ సంఘాల ఉమ్మడిగా నిర్వహించాయి. పాకిస్తాన్ ఆక్రమణ నుంచి పీఓజేకేని విముక్తి చేయాలని, అక్కడ తక్షణమే అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకోవాలని, మానవ హక్కులను కాపాడాలని నిరసనకారులు అమెరికా ప్రభుత్వాన్ని, అలాగే ఐక్యరాజ్య సమితిని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ అణచివేతకు వ్యతిరేకంగా పీఓజేకేలో లోకల్గా ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్గా మారింది. కేవలం అమెరికాలోనే కాకుండా కొద్ది రోజుల క్రితం బ్రిటన్ రాజధాని లండన్లో కూడా ఇలాంటి భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాశ్మీరీ డయాస్పోరా అంతా ఏకతాటిపైకి వచ్చి ఇస్లామాబాద్ దుశ్చర్యలను ఎండగడుతోంది. ప్రవాస కాశ్మీరీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రభుత్వం పీఓజేకే ప్రాంతాన్ని కేవలం ఒక వలస ప్రాంతాల్లా చూస్తుందని, అక్కడ సహజ వనరులను దోచుకుంటూ స్థానిక ప్రజలను కటిక దారిద్ర్యంలోకి నెట్టేస్తుందని ఆరోపించారు. ప్రపంచ దేశాలు మౌనం వీడి పాకిస్తాన్ చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో కోరారు. వైట్ హౌస్ నిరసనలో పాల్గొన్న ఆందోళనకారులు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నెలకొన్న దారుణమైన పరిస్థితులను ప్రపంచం ముందుకు తెచ్చారు. యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు. స్థానిక వనరులపై పాక్ పాలకులదే పట్టు ఉండడంతో స్థానికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. నీరు, విద్యుత్ ఇలా వీటన్నిటి కొరత పరాకాష్ఠకు చేరింది. పీఓజేకేలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ని పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ స్థానిక ప్రజలను మాత్రం చీకట్లోనే ఉంచుతున్నారు. గోధుమ పిండి, మందులు వంటి కనీస ప్రాథమిక అవసరాలు కూడా లభించని దుస్థితి నెలకొంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై పాకిస్తాన్ సైన్యం మరియు రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఈ హింసలో మహిళలు, చిన్నపిల్లలు సహా అనేక మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ ప్రభుత్వం సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడానికి బదులు తుపాకీ బుల్లెట్తో నిరసనకారుల గొంతు నెక్కేయాలని చూస్తుందని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఒకవైపు అమెరికాలో నిరసనలు జరుగుతుండగానే మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముజాఫర్బాద్లో ప్రజా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇస్లామాబాద్ పాలకుల క్రూరమైన మరియు అప్రజాస్వామిక పరిపాలనకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకొచ్చారు. పేద ప్రజలపై పాకిస్తాన్ ప్రభుత్వం భారీగా పన్నుల భారాన్ని మోపింది. శాంతియుతంగా హక్కుల కోసం పోరాడుతున్న పౌర హక్కుల నాయకులను, సామాజిక కార్యకర్తలను పాక్ పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. వారిని తక్షణమే విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరగడంతో సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా పోయింది. భద్రతా దళాలు లాఠీచార్జ్ చేస్తున్నాయి. టియర్ గ్యాస్ ప్రయోగించి ప్రజా సమూహాలను చెదరగొట్టాలని చూసినప్పటికీ ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. దాంతో ముజాఫర్బాద్లో ఉద్రిక్తత శిఖరాగ్రానికి చేరింది. పరిస్థితి చాలా సున్నితమైంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని గందరగోళంగా మారింది. ఈ క్రమంలోనే నిరసనలను ముందుండి నడిపిస్తున్న జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పాకిస్తాన్ ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్ విధించింది. తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది. దశాబ్దాలుగా పాకిస్తాన్ అణచివేతను భరిస్తూ వస్తున్న
పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలలో ఇప్పుడు విప్లవాత్మక మార్పు వచ్చింది. తమ ప్రాథమిక హక్కులు, ఉపాధి మరియు స్వేచ్ఛ కోసం స్థానికంగా ముజాఫర్బాద్ వీధుల్లో మొదలైన పోరాటం లండన్ మీదుగా నేడు అమెరికా వైట్ హౌస్ గుమ్మం వరకు చేరింది. పాకిస్తాన్ ప్రభుత్వ అక్రమ దోపిడీ, రాజ్య హింసను ప్రపంచ దేశాల ముందు ఉంచడంలో కాశ్మీరీ డయాస్పొరా విజయం సాధించింది. అంతర్జాతీయ సమాజం తక్షణమే జోక్యం చేసుకొని ఈ మానవతా సంక్షోభానికి ముగింపు పలకాలని, లేదంటే ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాలుస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మీరేమనుకుంటున్నారు? అణచాలని చూస్తే ఉద్యమాలు అణిగిపోతాయా? ఎంత అణిస్తే అంత ఉవ్వెత్తున ఎగిసిపడతాయా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తున్నానండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త కంటెంట్ని మిస్ అవ్వకుండా చూడండి. మీ అందరికీ తెలిసిందే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. అండ్ ప్రతి కంటెంట్ని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ఇంకా ఎలాంటి కంటెంట్ చేయాలి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.